Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం థియేటర్స్లో రీసెంట్గా విడుదలైన మోస్ట్ పవర్ఫుల్ సోషల్ డ్రామా దండోరా సినిమా రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, నవదీప్ అలాగే బిందు మాధవి ఇంకా నందు ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమా సమాజంలో ఇంకా మార్పు రాకుండా ఉన్న కుల వివక్షపై ఎలా స్పందించిందో అనేది మన స్టైల్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ సినిమా కథ 2004 సంవత్సరం అలాగే ప్రస్తుత కాలం 2019 సంవత్సరం అనే ఒక రెండు టైమ్ లైన్స్ మధ్యలో నడుస్తూ ఉంటుంది. మెదక్లోని ఒక చిన్న గ్రామం దీనికి సెంటర్ పాయింట్గా ఉంటుంది. శివాజీ ఒక పక్క అప్పర్ కాస్ట్ మనస్తత్వం ఉన్న వ్యక్తి, తన కులంపై విపరీతమైన గర్వం ఉన్న మనిషి. అయితే కథలో ఒక విచిత్రమైన మలుపు ఏంటంటే అదే అప్పర్ కాస్ట్ వ్యక్తి అయిన శివాజీ కూడా వివక్షకు గురవుతాడు. చివరికి అతను మరణించినప్పుడు అతని అంతిమ సంస్కారాలకి అతని కుల సంఘమే నిరాకరిస్తుంది. అసలు శివాజీని తన సొంత కులం వారే ఎందుకు వెలివేశారు? శివాజీ కూతురు సుజాత వేరే కులం అబ్బాయి అయిన రవిని ప్రేమించడంతో వచ్చిన అసలు గొడవలేంటి? తండ్రి మరణ వార్త విని సిటీ నుంచి వచ్చిన కొడుకు విష్ణుకి తెలిసిన అసలు నిజాలేంటి? ఈ అంశాల చుట్టూ ఈ సినిమా ఎమోషనల్ స్టోరీ అండ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి శివాజీ యాక్టింగ్ అనే చెప్పాలి. నట విశ్వరూపం అని చెప్పొచ్చు. శివాజీ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు ఈ సినిమాలో. కోర్టు సినిమా తర్వాత అంతటి ఇంటెన్స్ రోల్లో కనిపించి ఆయన నటించిన నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న కోర్టు సీన్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ఆయన నటన సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక నందు కూడా తన పాత్రలో చాలా మెచ్యూరిటీ చూపించారు. నవదీప్ కూడా సర్పంచ్గా చాలా బాగా న్యాచురల్గా నటించారు. అతని ఫ్రస్ట్రేషను, డైలాగ్స్ సినిమాలో మంచి హ్యూమర్ని పండించాయి. ఇక దర్శకుడు మురళీకాంత్ ఎంచుకున్న పాయింట్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంది. కుల వివక్షను కేవలం ఒక యాంగిల్లోనే కాకుండా అప్పర్ కాస్ట్ వ్యక్తులు కూడా వ్యవస్థలో ఎలా బాధితులు అవుతారు అని చూపించడం చాలా వరకు బాగుంది. చివరి 30 నిమిషాల సినిమా మరో లెవెల్కి వెళ్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే చాలా హార్డ్ హిట్టింగ్గా ఆలోచించేలాగా ఉంటుంది. ఇక బిందు మాధవి గారు చాలా కాలం తర్వాత నటనకి మంచి స్కోప్ ఉన్న ఒక క్యారెక్టర్లో కనిపించి మెప్పించారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే స్టోరీలోకి వెళ్ళడానికి డైరెక్టర్ కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సాంగ్స్ అయితే స్టోరీలో ఉన్న వేగాన్ని తగ్గించాయని చెప్పొచ్చు. ఇక రవికృష్ణ అలాగే మణికల మధ్యలో వచ్చే లవ్ స్టోరీ ఇంకాస్త బలంగా చూపించుంటే బాగుండేది అనిపించింది. వాళ్ళల్లో ఉన్న ఎమోషన్ అంతగా ఎక్కువగా పండలేదు. ఇక కొన్ని సీన్లు బాగా సాగదీసినట్టుగా అనిపిస్తాయి. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉంటే ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని కానీ రా అండ్ రస్టిక్ విజువల్స్ కానీ చాలా బాగా న్యాచురల్గా క్యాప్చర్ చేశారు. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. దండోరా టైటిల్ సాంగ్ స్టోరీలో ఉన్న డెప్త్ని తెలిసేలా చేస్తుంది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే మురళీకాంత్ గారికి ఇది ఫస్ట్ సినిమా. ఒక సీరియస్ సోషల్ ఎలిమెంట్ని తీసుకుని దాన్ని కమర్షియల్గా చూపించకుండా నిజాయితీగా స్టోరీని ఉన్నట్టుగా తెరకెక్కించడంలో ఆయన కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ దండోరా సినిమా నిజాయితీతో కూడిన ఒక సామాజిక చిత్రం అని చెప్పచ్చు. మన సమాజంలో చూస్తున్న అన్యాయాలను కానీ కులపిచ్చిని కానీ కళ్ళ కట్టినట్టు చూపించిన సినిమా అయితే ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించి వెళ్తే కొంతవరకు నిరాశపడతారు కానీ ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఎమోషనల్ డ్రామా చూడాలనుకుంటే దండోరా మీకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ముఖ్యంగా శివాజీ గారి యాక్టింగ్ కోసం ఈ సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.